మంత్రుల తీరుపై కేడర్ నారాజ్. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని ఆందోళన. తూతు మంత్రంగా ఖండిస్తే సరిపోతుందా? కేబినెట్ నిర్ణయాలపై సమిష్టి బాధ్యత ఉండక్కర్లేదా? శాఖ మంత్రులు స్పందించాలనుకుంటే ఎలా? ఇండస్ట్రీ విద్యుత్ పాలసీపై డిఫెన్స్ సరిగా లేదని కేడర్ వాదన. మినిస్టర్ల తీరు మారాలంటే కింది స్థాయిలో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇది జైబిన్ దినపత్రికలో గతంలో కూడా రాసిన నేపథ్యం ఉంది. మంత్రుల కోఆర్డినేషన్ లేకపోవడము, సీఎం గారే పూర్తి బాధ్యత వహించడం, సీఎం గారే ప్రతి విషయంలో జోక్యం చేసుకొని ఆయననే మాట్లాడము అనేక సందర్భాలు చూసిన నేపథ్యం ఉంది. గతంలో కూడా జయబేంద్ర పత్రిక చాలా వార్తలు కూడా రాసింది. ఇప్పుడున్న నేపథ్యంలోనే మంత్రుల తీరుపై కూడా కేడర్ కూడా నారాజుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఆర్థికంగా లేనప్పటికీ ఒక పక్కన ఆర్థిక సంక్షోభం ఉన్నదని చెప్తున్నటువంటి తరుణంలోనే దాన్ని ముఖ్యమంత్రి గారే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి చేసిన సందర్భాలనే గతంలో అనేకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో సీఎం మీద అనేకమైనటువంటి విషయాల మీద అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఆ సందర్భంలో కూడా మంత్రులు కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోవడం ఒక బాధాకరమైనటువంటి సంఘటన విషయాన్ని కూడా జయబేంద్ర పత్రికలు రాసిన ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ శాఖకు సంబంధించిన వ్యక్తులు ఆ శాఖకు మాత్రమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా శాఖలు కూడా జోక్యం చేసుకునే పరిస్థితిలో కేడర్ అయితే ఒక నారాజుగా ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవడానికి వస్తున్న మంత్రులు మధ్య సమన్వయం లేదని విమర్శలకు తోడు కింది స్థాయి నేతలు కేడర్ నారాజుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి వారు యమునా తీరి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు అందరికీ బాధ్యత ఉంటుంది, కానీ ఆ విషయాన్ని మెజార్టీ మంత్రులు పట్టించుకోవడం లేదు. ఒకరిద్దరు మాత్రమే విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానిస్తున్నారు, మిగతా వారు ఇవ్వలేకపోతున్నారు. టాక్ ఫలితంగా మంత్రివర్గ నిర్ణయాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలే ప్రజలకి బలంగా వెళ్తున్నాయని కేడర్ ఆందోళన వ్యక్తం చేసింది. నాది కాదంటే నాది కాదు. కేబినెట్ నిర్ణయాలపై మంత్రులందరికీ సమిష్టి బాధ్యత ఉన్న ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలకు అందరూ సమానంగా స్పందించాలి. ప్రభుత్వం ఆలోచనలు ఏంటో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలి. కానీ రేవంత్ కేబినెట్ మంత్రులు మాత్రం సమిష్టి బాధ్యత తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. కేబినెట్లోని ఓ శాఖపై తీసుకున్న నిర్ణయాలు, పాలసీలపై వచ్చే విమర్శలు కేవలం సంబంధిత శాఖ మంత్రి మాత్రమే స్పందిస్తున్నారు. మిగతా మంత్రులు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల విమర్శలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగినా ఆ అంశం తమ శాఖ పరిధిలోకి రాదని చేతులెత్తేస్తున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీ విద్యుత్ పాలసీపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. లక్షల కోట్ల అవినీతి జరుగుతుందంటూ ఆరోపించింది. ఈ విమర్శలు ఖండించేందుకు ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. దీని విషయంలో చాలామంది కూడా మీడియా మిత్రులు కానీ మీడియా సోదరులు కానీ చాలా వరకు ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఆ శాఖ మా పరిధిలో లేదు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మాకు సంబంధించింది కాదు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడతానని కూడా చెప్పడం కూడా ఒక నారాజుగా ఉన్నదానికి కేడర్ ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు.